అనంత చతుర్దశి రోజున బాలాపూర్ గణేష్ నిమజ్జనోత్సవానికి ముస్తాబవుతున్నారు. సో ఈ 9 రోజులు అంటే గణేష్ చతుర్దశి నుంచి కూడా ఈ రోజు వరకు ఇక్కడ పూజలు నిర్వహించినటువంటి పూజారి కోటేశ్వర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్కి ఎటువంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు? ప్రధానంగా బిగ్ టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, ప్రేక్షకులకు గణేశ సాగర శుభాకాంక్షలు అండి. ఎందుకంటే రాలేనటువంటి వారందరూ కూడా, మన బిగ్ టీవీ చూస్తున్న వారందరూ కూడా స్వామికి ఆశీస్సులు కలగాలని మనసారా కోరుకుందాం. ఏదైతే భాద్రపద మాస చవితి నుంచి పూజలు ప్రారంభమైపోయి అనంత చతుర్దశి రోజుకి వచ్చాం. ఈ క్షణం వరకు జై జై గణేశ అన్నాం, ఈ క్షణం నుంచి బాయ్ బాయ్ గణేశ అనబోతున్నాం. కనుక ఈరోజు ఉదయనే స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు చేసుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యంలోనూ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాల చేత పూజలు జరగడం జరిగిందమ్మా. కొన్ని క్షణాలలోనే ఈ మండపం నుంచి గణనాథుడు గ్రామ పరిక్రమ నిమిత్తమై గ్రామం చుట్టూ వెళ్ళడం జరుగుతుంది. ఏ గ్రామంలో కూడా, ఏ మండపంలో కూడా అలా జరగదు. కేవలం బాలాపూర్లో మాత్రమే అయ్యా ఈ 11 రోజులు నాకు పూజ చేశారు, నేను ఇక్కడి నుంచి బయలుదేరి కైలాసానికి వెళ్తున్నాను, ఆ గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాను, కనుక ఇన్ని రోజులు మీరు నన్ను వచ్చి దర్శించారు, నేను చివరిసారిగా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాను అని చెప్పడం అనేటువంటిదే మన బాలాపూర్లో చాలా ప్రత్యేకంగా ఉంటుందమ్మా. అంటే ప్రతి సంవత్సరం కూడా సార్ ఇక్కడ ఒక ఆలయ నమూనాలో, ఇండియాలో ఉన్నటువంటి ఒక ఆలయ నమూనాలో ఏర్పాటు చేస్తారు. ఈసారి స్వర్ణగిరి దేవాలయ నమూనాని ఎందుకు ఎంచుకున్నారు? అమ్మ కారణం ఏమినగా 25వ సంవత్సరం 2025 5-2-7 అంటే 7 కొండలు, అలాగే స్వర్ణగిరి అనగానే ఈ సంవత్సరము ఎప్పుడూ లేని విధంగా బంగారు కూడా ₹1,00,000 మార్కు దాటినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడేనే కాకుండా గత దశాబ్ద కాలం నుంచి కూడా ఒకసారి శ్రీశైలం మల్లేశ్వర స్వామి వారిలాగా, ఒకసారి అరుణాచల స్వామి వారిలాగా, గత సంవత్సరం అయోధ్య రామ మందిరం నిర్మాణం లాగా ఈ సంవత్సరము ఇలాగా స్వర్ణగిరి దేవాలయ నమూనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. వెళ్ళలేని వారందరూ కూడా, ఎందుకంటే గణపతి నవరాత్రులలో అక్కడికి వెళ్ళలేని వారందరూ కూడా వచ్చి శ్రీమన్నారాయణను దర్శించుకొని, స్వామివారిని దర్శించుకొని అద్భుతమైన విజయాలు కూడా సాధించారమ్మా. రేపు గ్రహణం కదా శర్మ గారు, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిమజ్జనం ఈ రోజు చేయలేని వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి? రేపు చేసుకోవచ్చా? అమ్మ 100కు 100% నిమజ్జనం చేసి తీరాల్సిందే. కారణం ఏమిటనగా చెర ప్రతిష్టలు అంటారు. స్థిర ప్రతిష్ట, చెర ప్రతిష్ట 2 రకాలు ఉంటాయి. స్థిరము అనగా దేవాలయాలు. కనుక దేవాలయాలు రాత్రిపూట 9:55 గ్రహణం ప్రారంభమవుతుంది, వేకుజామున 3:55 ఉంటుంది. కనుక దేవాలయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ద్వారాలన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి చరప్రతిష్టలో ఉండబడిన వినాయకులందరూ కూడా మన ప్రభుత్వం కూడా ఒక బలమైన నిర్ణయం తీసుకొని 9వ రోజే అందరూ గణనాథులందరినీ కూడా సాగర తీరంపై పంపించడం జరిగింది. కనుక దయచేసి ఎవరు కూడా ఇళ్ళలో ఆ చరప్రతిష్ట విఘ్నేశ్వర ఉంచుకోవద్దని చెప్పి చిన్న విన్నపం కూడా అమ్మా. ప్రతి సంవత్సరం కూడా గణేష్ లడ్డు వేలం పాట అందరి దృష్టిని ఆకర్షిస్తే గణేశుడి విగ్రహం కూడా ఇక్కడ ఎంతో ప్రత్యేకతలతో ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఈ విగ్రహం కోసం ఎటువంటి సూచనలు చేశారు? అమ్మ ఇక్కడ ఏమిటయ్యా అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రూపంలో, ఈ సంవత్సరం మనం చూసేదంటే ఆది పూజ్య మహాగణాధిపతి కనుక బాల్య స్వరూపంలో ఉండబడినటువంటి గణనాథుణ్ణి ఆ రూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇక్కడ ప్రతి సంవత్సరము ఆ సెట్టింగ్ చేసేటువంటి సుధాకర్ రెడ్డి గారు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి అయిపోయినటువంటి నమూనాను ఏర్పాటు చేయడము, భక్తుల్ని ఆశ్చర్యపరుస్తూ సంభ్రమాశ్చర్యం చెందుతూ మన మీడియా మిత్రుల్ని, వీక్షకుల్ని, ప్రేక్షకులు ఏం జరగబోతుందో అని చెప్పి వచ్చే సంవత్సరం క్యూరియాసిటీ కూడా ఇవ్వడం కూడా జరుగుతుందమ్మా. ఈ సంవత్సరం ఈ 11 రోజుల్లో ఎంతమంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు? అమ్మ ఈ సంవత్సరం చాలా వరకు ప్రతిరోజు ఒక 50,000 నుంచి 1,10,000 వరకు భక్తులు వచ్చి దర్శించుకున్నారు. శని ఆదివారంలో ఆ సంఖ్య 3 కూడా పెరిగింది. ఈ సంవత్సరం 20 నుంచి 23 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని చెప్పి విశ్వసనీయమైన పోలీసు వారి సమాచారం అమ్మ. థ్యాంక్ యూ శర్మ గారు. సో ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ విగ్రహంలో కూడా ఎంతో ప్రత్యేకతలతో మేము తయారు చేశామని చెప్తున్నారు శర్మ గారు. అలాగే ఈ 11 రోజుల పాటు కూడా ప్రత్యేకమైన పూజలు స్వామివారికి నిర్వహించామని చెప్తున్నారు. ఈ సంవత్సరం ఈ గణేష్ చతుర్దశి నుంచి ఇప్పటి వరకు కూడా 1,00,000 వరకు కూడా భక్తులు ఇక్కడ దర్శించుకున్నారని శర్మ గారు చెప్తున్నారు.